ఆగండి. మీ ఎంక్వైరీలన్నీ అవతలికి వెళ్ళి చేసుకోండి. ఎందుకండి అంత తొందరపడతారు? తొందరపడ్డమేంటి? ఎవరి శవాన్నో తీసుకొచ్చి మా ఇంటి ముందుంచింది కాక. హలో హలో, మేం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీ అమ్మాయి హంస ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోస్ట్ మార్టం అయింది. బాడీని తీసుకుని వస్తున్నాం. మాకు హంస అనే కూతురు లేదండి. ఒకప్పుడు ఉండేది కానీ అది చచ్చిపోయింది. ఆ బాడీకి మాకు ఏ సంబంధం లేదు. అదేంటి సార్ అలా అంటారు? మరి బాడీని ఏం చేయమంటారు? అనాథ శవంగా దహనం చేయండి. అనాథ శవంగా దహనం చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతేనండి. చేస్తే చెయ్యండి, లేకపోతే లేదు. ఎవరికి పట్టనప్పుడు మనకెందుకు వచ్చిన శవయాత్ర? పదండి, ఏం చేయాలో అదే చేసుకుందాం. ఆగండి ఎస్ఐ గారు. బాడీని మాకు అప్పగించండి. నేను దహన సంస్కారాలు చేస్తాను. తనే ఆ బాడీకి దహన సంస్కారాలు చేస్తానని ముందుకు వస్తాడు, చేస్తాడు. అదేంట్రా నువ్వు దహన సంస్కారాలు చేయటమేంటి? ఏంటి అల్లుడు గారు, మాకు సంబంధం లేదు అంటుంటే మీరు దహన సంస్కారాలు చేస్తానంటారేమిటి? మీకేమైనా పిచ్చా? పిచ్చి కదా మావయ్య, జాలి. సాటి మనిషి అన్న సానుభూతి, దయ, మానవత్వం. తనని మన ముందే తన కన్నవాళ్లు వద్దని వదులుకొని వెళ్ళిపోయారు. అప్పుడే ఎవరూ పట్టించుకోకుండా ఉండుంటే ఈవేళ నేను ఇలా రియాక్ట్ అయ్యేవాణ్ణి కాదు. ఆ క్షణం గ్రాని స్పందించి మనవరాలిగా తనని దత్తత తీసుకుంది. రిజిస్ట్రేషన్ కూడా చేసింది. చట్ట ప్రకారం తను మనకి చుట్టమయ్యింది. ఇన్నాళ్ళు మనతో మన మనిషిగా బతికింది. ఈవేళ మనమే మాకేం సంబంధం లేదని, తన వాళ్ళు కూడా తనెప్పుడో చచ్చిపోయిందని అనాథ శవంగా దహనం చేయండి అంటే చాలా బాధ అనిపించింది. గ్రాని, తను నీ మనవరాలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,